నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ సెజ్లో జే గ్యాంగ్ భారీ భూదోపిడి రైతులకు తిరిగి ఇచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాడిశెట్టి రాజా ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై చంద్రబాబు సమీక్ష చిన్న చిన్న సాకులతో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొబైల్ యాప్ సిద్ధం నేడు ప్రారంభించనున్న సీఎం రేపటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పుష్ప 2 ప్రీమియర్ షోలో విషాదం అల్లు అర్జున్ చూసేందుకు ఎగబడిన అభిమానులు తొక్కిసలాటలో మహిళ మృతి మహారాష్ట్రలో నేడు కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం ఉప ముఖ్యమంత్రులుగా సిందే అజిత్ పవార్ నేడు పిఎస్ఎల్వి C-59 ప్రయోగం ప్రోబా 3 ఉపగ్రహాల్ని మోసుకెళ్లనున్న వాహక నౌక సూర్యుడి వెలుపలి వలయం కరోనాపై అధ్యయనం ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం పాలక విపక్షాలు కలిసి ప్రధానిపై అవిశ్వాస తీర్మానం 3 నెలల్లోనే పదవి కోల్పోయిన వార్నియర్ కాకినాడ సెజ్ భూములను వైసీపీ రాబందులు దిగమింగారు వైఎస్ఆర్ హయాంలో మొదలైన జే గ్యాంగ్ భూదందా 2 దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగింది జగన్ మాయతో సెజ్ భూములను అప్పనంగా అరబిందోకు అప్పజెప్పేశారు కన్నబాబు కమిటీ పేరిట బురుడి కొట్టించి దాడిశెట్టి రాజా ఆయన అనుచరగణం రైతుల భూములు లాక్కున్నారు అడ్డగోలుగా సాగిన జే గ్యాంగ్ ఆగడాలు రైతుల ఆక్రోశంపై ఈటీవీ ఈనాడు క్షేత్రస్థాయి పరిశోధన చేశాయి బులుగు బ్యాచ్ దోపిడీ దగాపడిన రైతుల సమగ్ర వివరాలను ఆధార సహితంగా ప్రజల ముందుంచుతున్నాయి కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో సముద్ర తీరానికి చేరువగా సెజ్ భూములుంటాయి ఇందులో కొన్ని గ్రామాలు పిఠాపురం మరికొన్ని తుని నియోజకవర్గాల పరిధిలోకొస్తాయి సెజ్ కోసం 8,000 ఎకరాలకు పైగా భూమి సేకరించాలని 2005లో వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది భూసేకరణ నోటీసులు ఇచ్చింది అలా నోటీసులు అందిన రైతుల్లో 2,180.69 ఎకరాలిచ్చేందుకు భూ యజమానులు ససేమిరా అన్నారు ఆ భూమి తమ సొంతమంటూ 19 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా పిఠాపురంలో ప్రచారానికొచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకొచ్చిన 3 నెలల్లోనే న్యాయం చేస్తామని మాటిచ్చారు అధికారంలోకొచ్చిన 8 మాసాల తర్వాత 2020 జనవరిలో అప్పటి మంత్రి కె కన్నబాబు చైర్మన్ గా 4 అధికారులు సెస్ కంపెనీ ప్రతినిధి సభ్యులుగా కమిటీ వేశారు ఆ భూములపై అధ్యయనం చేసిన కన్నబాబు కమిటీ కొన్ని సిఫారసులు చేసింది సెజ్ లో 2,180 ఎకరాల భూములను యథాతథంగా లేదా ప్రత్యామ్నాయ భూములు రైతులకివ్వాలని ప్రభుత్వానికి సూచించింది పైపైన చూస్తే అంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది కానీ నివేదికను లోతుగా పరిశీలిస్తే ఆత్మీయ కంపెనీ అరబిందో సమస్యలు తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా పావులు కదిపిందో అర్థమవుతుంది ఎందుకంటే సెజ్ భూములు ఒకే చోట కాకుండా అక్కడక్కడ విడివిడిగా ఉంటాయి వాటన్నింటికీ ఒక హద్దు ఏర్పాటు చేసి దాదాపు 6,000 ఎకరాలు కంపెనీకి అప్పజెప్పాలన్న కుతంత్రం కమిటీ సిఫారసుల్లో దాగి ఉంది సెజ్ సరిహద్దు లోపల భూములుంటే వాటిని కంపెనీకి అప్పగించి మరో చోట రైతులకు స్థలం ఇవ్వాలని కమిటీ సూచించింది సెజ్ సరిహద్దుకు దూరంగా ఉన్న వారికి మాత్రమే సొంత భూములు తిరిగిచ్చేలా ఈ సిఫార్సులున్నాయి కన్నబాబు కమిటీ సిఫార్సుల అమలుకు 2021 మార్చిలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 12 జారీ చేసింది ఆ తర్వాత 3 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా అమలు చేసిందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనేక దారుణాలు బయటపడ్డాయి ఆ 3 ఏళ్లలో కేవలం 187.55 ఎకరాల భూమిని మాత్రమే రైతులకు తిరిగిచ్చింది మరో 492 ఎకరాలను ప్రత్యామ్నాయ భూమిగా మరికొందరికి అందజేసింది దాదాపు 1,200 ఎకరాలు మాత్రం ఇప్పటికీ రైతులకి ఇవ్వలేదు భూములు తిరిగిచ్చే క్రమంలో దాడిశెట్టి రాజా అండ్ కో దోపిడీ పర్వం ఏ స్థాయిలో సాగిందో ఈటీవీ ఈనాడు పరిశీలనలో బయటపడింది 2022 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు మంత్రిగా
ఉన్న రాజా జీవో నెంబర్ 12ను కల్పతరువుగా మార్చుకున్నారు. రాజాతో పాటు ఆయన మామ దేవవరపు సూర్యచక్రం, వైసీపీ నాయకుడు గంగాధర్రావు కారు చౌకగా రైతుల భూములు కొట్టేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో ఎక్కువ భాగం బినామీ పేర్లతో సేకరించారు. సెస్ కంపెనీ నుంచి రైతుల పేరిట రిజిస్టర్ అయిన 1-2 గంటల వ్యవధిలోనే తమ పేరిట బదిలీ చేయించుకున్నారు. ఏవీ నగరం గ్రామంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరం 9 లక్షలుగా ఉంది. కానీ వాస్తవంగా అక్కడ ఎకరం 15 లక్షల నుంచి 70 లక్షలు పలుకుతోంది. రోడ్డు పక్కనున్న భూముల కోసమైతే కోటి వరకు పెడుతున్న వారున్నారు. కానీ మార్కెట్ ధరను బూచిగా చూపించి దాడిశెట్టి రాజా అగ్గువగా భూములు కొట్టేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కొత్తపల్లి మండలంలో పిఠాపురం వైసీపీ ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సెస్ భూములు లాక్కున్నట్లు తెలిసింది. అప్పుడు ఈ ప్రాంతంలో హవా సాగించిన ముఖ్య నాయకుడే 40 ఎకరాలకు పైగా విలువైన భూములను సొంతం చేసుకున్నట్టు తెలిసింది. 2022 జూలై, అక్టోబర్, నవంబర్లో సాగిన ఈ దందాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ఈటీవీ, ఈనాడు సేకరించాయి. రైతులకు రిజిస్ట్రేషన్ చేసిన రోజునే దాడిశెట్టి అండ్ కో భూములు బదలాయించుకోవడంపై మచ్చుకు కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 7702 రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా రైతులు కొయ్య అప్పారావు, కొయ్య సత్యనారాయణకు కాకినాడ సెజ్ నుంచి 1.01 ఎకరాల భూమి బదిలీ అయ్యింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా కొద్దిసేపటికే 7715 నెంబర్ ద్వారా దాడిశెట్టి రాజాకు రైతులు ఆ భూమిని రాసిచ్చేశారు. గోళ్ల పెద్ద అప్పారావు, చిన్న అప్పారావు, నూకరాజు, గోళ్ల ఉప్మాకు, గోళ్ల బాబురావుకు రిజిస్ట్రేషన్ నెంబర్ 7706 ద్వారా 93 సెంట్లను బదలాయించగా వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ 7717 ద్వారా రాజాకు అప్పచెప్పారు. తలపంటి మణితల్లి, కొండబాబు, చంటిబాబు, కృష్ణలకు 7708 నెంబర్ ద్వారా 90 సెంట్లు రిజిస్టర్ చేయగా మరుక్షణమే 7716 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ చేశారు. సెజ్ నుంచి 7707 నెంబర్ ద్వారా కొయ్య అప్పారావుకు 1/2 ఎకరం బదిలీ అవ్వగా కాసేపటికే 7714 నెంబర్ ద్వారా రాజాకు ఇచ్చేశారు. 7701 రిజిస్ట్రేషన్ నెంబర్తో దూలం కొండబాబుకు ఎకరం రిజిస్టర్ చేయగా వెంటనే 7718 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఆ భూమి రాజా సొంతమైంది. సెజ్ నుంచి 10832 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కాలిన నూకాలమ్మకు ఎకరం భూమి బదిలీ చేయగా వెంటనే ఆమె నుంచి 10856 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ అయ్యింది. యాదాల నాగమణికి 10831 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎకరం భూమి సొంతమవగా కొద్దిసేపటికే 10857 రిజిస్ట్రేషన్ నెంబర్తో దాడిశెట్టి రాజా మామ దేవవరపు సూర్యచక్రంకు వెళ్లిపోయింది. కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్, ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామంటూ 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఓఎన్జీసీ ఒప్పందం చేసుకుంది. 13 గ్రామాల్లో 8120 ఎకరాల సేకరణకు ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రైతుల నుంచి భూమి లాక్కున్నాక ఓఎన్జీసీని వెళ్లగొట్టి ప్రైవేటు సంస్థకు సెజ్ను అప్పజెప్పింది. ఏపీఐఏసీ ద్వారా ప్రభుత్వం తీసుకోవాల్సిన వాటాను వదిలేసుకుంది. 2019లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ సెజ్ను అరబిందో రియాలిటీకి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు క్రమం తప్పకుండా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న సమస్యలు సాకుగా చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని ఉండవల్లి నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో హెచ్చరించారు. ఏ ఒక్క చోట ధాన్యం కొనుగోలు జరగలేదన్న మాట ఉత్పన్నం కారాదని స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా సకాలంలో కొనుగోలు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన నెలకు కూడా ధాన్యం డబ్బు రైతులకు అందేవి కావన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో వేస్తున్నామని, దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. ధాన్యం సంచుల సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా ఉండటం, రోజురోజుకి వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య తగ్గిపోవడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను పెంచేందుకు జపాన్, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, జనాభా వృద్ధి వంటి అంశాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. 2021 లెక్కల ప్రకారం ఏపీలో జనాభా వృద్ధి రేటు అత్యల్ప స్థాయికి పడిపోవడం, జాతీయ సగటులో 3వ వంతు మాత్రమే నమోదవడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో 7.10% ఉన్న జనాభా వృద్ధి రేటు దశాబ్ద కాలంలో 3.5% పడిపోయిందని చంద్రబాబు తెలిపారు. దేశ జనాభా వృద్ధి రేటు 9%తో పోల్చితే ఇది చాలా తక్కువని అన్నారు. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని కుటుంబ సభ్యుల ప్రొఫైల్కు తగ్గట్టు ప్రభుత్వ పథకాలు అందించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టు ప్రణాళిక రూపొందించాలన్నారు. అభివృద్ధి, ఆర్థిక రంగాల్లో ప్రజల్ని భాగస్వాములు చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు, P4 భాగస్వామ్య విధానం కింద మరిన్ని ప్రాజెక్టులు ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ పేదరిక లేని రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి మరింత రుణం అందించేందుకు నాబార్డు సహకారం అందిస్తుందని ఆ సంస్థ చైర్మన్ షాజీ కృష్ణన్జీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను నాలెడ్జ్ అకాడమీలో మరింత మెరుగుపరిచేందుకు పూర్తి మద్దతిస్తామన్నారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన నాబార్డు చైర్మన్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలకు సహకారం, మత్స్యరంగం అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. స్వయం సహాయక బృందాలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు నాబార్డు మద్దతుగా నిలుస్తుందని షాజీ కృష్ణన్జీ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధి నిధి RIDP కింద PPP విధానంలో రాష్ట్ర వాటాగా వైబిలిటీ గ్యాప్ నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని చంద్రబాబు తెలిపారు. ఏపీకి RIDF కింద అందించే అదనపు కేటాయింపులు, సహకార సంఘాలకు రాయితీలు మరింత అందిస్తామని నాబార్డు చైర్మన్ పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని నాబార్డు చైర్మన్ అభినందించారు. అమరావతిలో ఐకానిక్ నాబార్డు భవనాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ను నేడు ప్రారంభించనున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి యాప్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. రేపటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మిస్తామన్నారు. అవినీతి, రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ తయారు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారుల ఆర్థిక స్థితి, ప్రస్తుత ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, భూమి వివరాలు తదితర అంశాలను యాప్ ద్వారా నిర్ధారిస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కర్మచారులకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశం నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అఖిల భారత సర్వీస్కు బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ గవర్నర్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా JNTUH-VCగాను బుర్రా వెంకటేశం రిలీవ్ అయ్యారు. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. TGPSC చైర్మన్గా బుర్రా వెంకటేశం మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో 2030 ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎంగా ఫడ్నవీస్, శివసేన నేత ఏక్నాథ్ సింధే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై వెళ్లనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు చేశారు. అనంతరం ముంబైలోని విధాన్ భవన్లో నిర్వహించిన బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్ను తమ శాసన సభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత మహాయుతి నేతలు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ ఫడ్నవీస్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ESA రూపొందించిన ప్రోబా 3 ఉపగ్రహ ప్రయోగం నేడు జరగనుంది. వాస్తవానికి బుధవారం సాయంత్రమే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా ప్రోబా 3 వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తినందున ప్రయోగాన్ని నేటికి వాయిదా వేస్తున్నట్టు ఇస్రో తెలిపింది. ఐరోపా అంతరిక్ష సంస్థ విజ్ఞప్తి మేరకే వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ ప్రయోగాన్ని ఈ సాయంత్రం 4:04 చేపట్టనున్నట్లు వెల్లడించింది. భానుడి వెలుపలి వలయమైన కరోనా పరిశీలనలో ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా 3ని
రూపొందించారు. ఇందులో భాగంగా ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఓఎస్జీ, కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ సిఎస్జీ అనే 2 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-59 నేడు నింగిలోకి మోసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత కొడాలి నాని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. 2 ఏళ్ల క్రితం వంగబిట్టి రంగా వర్ధంతి నిర్వహించేందుకు రావి వెంకటేశ్వర్లు ఏర్పాట్లు చేయగా కొడాలి నాని ముఖ్య అనుచరుడు మెరుగుమాల కాళీ ఫోన్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత కొంతమంది అనుచరులతో కలిసి వచ్చి రావి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కార్యాలయంపై రాడ్లు, కత్తులు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారు. వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పట్లో నిందితులపై పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పునర్విచారణ చేపట్టి సెక్షన్లు మార్చారు. 10 మంది నిందితులను అరెస్టు చేయగా కీలక నిందితుడు కాళీ పరారీలో ఉన్నాడు. నిందితులను గుడివాడలోని అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ వ్యవహారంలో కొడాలి నాని పాత్రపైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఏజాజ్ అహ్మద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తరగతి గదిలోనే ఆయన కుప్పకూలి మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తుండగా వారిని వారించే సమయంలో జరిగిన పెనుగులాటలో అక్కడే కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు రాయచోటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉపాధ్యాయుడు గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు, పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే ఉపాధ్యాయుని భార్య తన భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. 3 విద్యార్థులు ఛాతీపై బలంగా కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని నిన్న రాత్రి 10 గంటలకు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం వైద్యులు శవ పరీక్ష చేయనున్నారు. మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసేదానికి మా వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. నాకు పిలిచి చూపించినారు. ఇవేమైనా మచ్చలా మీ ఆయనకి మచ్చలు ఉన్నాయని చూస్తే ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. మొత్తం ఒళ్ళంతా గమలిపోయి ఉంది. మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే 3 పిల్లలు కలిసి స్పెట్స్ తీసి తన్ని కొట్టి చంపయ్య కొట్టినారంట సార్. గుండెల మీద కాళ్ళతో తన్ని ఈ బ్రాస్లెట్ ఏదేదో కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్. అక్కడికక్కడ కుప్ప కూలిపోయాడు సార్. వాళ్ళు అంటారు, హెచ్ఎం వాళ్ళు అంటారు, కాదు పిల్లలతో సంబంధం లేదు, ఆయనకి బాగలేదు, హార్ట్ అటాక్ సార్. మా ఆయనకి 42 సంవత్సరాలు, ఎటువంటి చెడు అలవాటు లేదు సార్. పిల్లల్ని ఎవరో ప్రోత్సహించి వెనకాల ఏ ఉన్నారు, ఎంత దూరం ఉన్నారు నాకు సంబంధం లేదు. అది ఎక్కడ వెళ్ళిన ఉండొచ్చు. వాళ్ళు నాకు సంబంధించి వాళ్ళకి సంబంధించి పిల్లలకు సంబంధించిన ఎవరు నాకు సంబంధం లేదు సార్. వాళ్ళు ఖచ్చితంగా బయట తీయాల్సిందే. తెలంగాణలో అధికారం కోల్పోయినా, పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు రాకపోయినా తిరిగి పుంజుకునే ప్రజల తరపున పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు దోస్తీ ఉందని మరోసారి ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ పేదల ఇళ్లు కూల్చేస్తుంటే బీజేపీ సహకరించిందని ఆరోపించారు. మోదీ హయాంలో ఒక్క కాంగ్రెస్ నేతనైనా జైలుకు పంపించారా అని ప్రశ్నించారు. కానీ కవితను 5.5 నెలలు జైలులో ఉంచారని చెప్పారు. సరదాగా సినిమా చూసేందుకు వెళ్లిన ఒక కుటుంబంలో అనుకోని ఘటన విషాదం నింపింది. థియేటర్లో జరిగిన తోపులాటలో తల్లి మృతి చెందగా కుమారుడు గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుని సంధ్య థియేటర్లో నిన్న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే సినిమా చూసేందుకు భర్త, పిల్లలతో థియేటర్కు వచ్చిన రేవతి అనే మహిళ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయింది. కుమారుడు శ్రీతేజ్ కూడా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు. రేవతిని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మృతి చెందింది. కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఫ్రాన్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మితవాద, అతివాద చట్టసభ సభ్యులు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఘటనతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్ చరిత్రలో 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా బార్నియర్ నిలిచారు. ఆయన ప్రధానిగా 3 నెలలు మాత్రమే ఉన్నారు. అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగాను మిచెల్ నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 577 ఓట్లు ఉండగా ప్రధానికి వ్యతిరేకంగా 331 ఓట్లు పడ్డాయి. అవిశ్వాస తీర్మానాన్ని తొలుత మితవాద సభ్యులు ప్రవేశపెట్టగా మారైన్ లెపెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది. ఈ ఘటనతో బార్నియర్ అధ్యక్షుడు మేక్రాన్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. గత జులైలోనే అధ్యక్షుడు మేక్రాన్ ప్రధానిగా బార్నియర్ను నియమించగా 3 నెలలకే ఆయన పదవిచ్యుతుడయ్యారు. అంతకుముందు 34 ఏళ్ల గాబ్రియల్ అట్టల్ జులైలో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఏడాదిలోనే 3వ సారి ప్రధానిని నియమించిన
ప్రచారం మేక్రాన్కు సవాల్గా మారనుంది. అధ్యక్షుడు మేక్రాన్ 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ యునైటెడ్ హెల్త్ కేర్ సీఈఓ బ్రియాన్ థామ్సన్ న్యూయార్క్ నగరంలో హత్యకు గురయ్యారు. మిడ్ టౌన్లోని హిల్టన్ హోటల్ బయట దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖానికి మాస్క్తో వచ్చిన దుండగుడు బ్రియాన్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి బుల్లెట్లు, సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఊహాజనిత చిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు అతడి సమాచారం అందించిన వారికి $10,000 రివార్డు అందిస్తామని తెలిపారు. హిల్టన్ హోటల్లో ఇన్వెస్టర్ డే కాన్ఫరెన్స్లో బ్రియాన్ పాల్గొనాల్సి ఉందని యునైటెడ్ హెల్త్ కేర్ మాతృ సంస్థ యునైటెడ్ హెల్త్ గ్రూప్ సీఈఓ ఆండ్రూ విట్టి పేర్కొన్నారు. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఆయన మృతి చెందారు. అక్కినేని నాగచైతన్య శోభితల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇరు కుటుంబాల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం గత రాత్రి 8:13 శోభిత మెడలో చైతన్య 3 ముళ్లు వేశారు. సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, సుహాసిని, కీరవాణి, టి సుబ్బిరామిరెడ్డి, చాముండేశ్వరినాథ్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ సిహెచ్ కిరణ్, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ దంపతులు వివాహానికి హాజరై కొత్త జంటకు ఆశీస్సులు అందించారు.